హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సప్నా స్వామి బ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. అందరికి గుడ్ మార్నింగ్. సో నైట్ వచ్చేసరికి 9:30 అయింది. ఎందుకు అంత సడన్ గా రావాల్సి వచ్చిందంటే ఈరోజు అత్తమ్మకి నైవేద్యం పెట్టేది ఉంది. ఆడ మమ్మీ వాళ్ళు ఉండమన్నారు, ఈడ ఈ చిన్నమ్మ వాళ్ళు కూడా ఉండమన్నారు. కానీ ఉండడం కంటే మెయిన్ ఇంపార్టెంట్ ఈరోజు నైవేద్యం పెట్టేది ఉంది కదా. మబ్బులో రావచ్చు, కానీ ఇవన్నీ నైట్ చేసుకునే పనులు ఉంటాయి కదా. మళ్ళీ మబ్బులు వచ్చి ఇవన్నీ టెన్షన్ పడే బదులు అదే నైట్ వచ్చి ఒక 1 అవర్ నిద్ర కూడా మనకి సేవ్ అవుతుంది. అందుకనేసి ఇక నైటే వచ్చేసినాము. నైట్ వచ్చి కొన్ని అన్ని నానబెట్టేసుకొని పండుకున్నాం. పొద్దున్నే లేచినాం. ఏమంటారు, బయట పనులు అన్నీ అయిపోయినాయి. ఇంకా పొయ్యి దగ్గర పని ఉంది. వీళ్ళు సామాన్లు తీసుకొని రావాలి. తీసుకొని వచ్చిన తర్వాత ఇక చికెన్ మటన్ ఇక ఈ మంత్ లాస్ట్ అని అనుకుంటున్నాము. కానీ అది ఒకసారి పంతులకి క్లారిటీగా ఫోన్ చేసి కనుక్కొని మరి నెక్స్ట్ మంత్ పెట్టేది ఉంటుందా ఉండదా అనేది తెలుసుకొని పెట్టాలి. ఇంకా అయిపోయింది అంటే ఇప్పటికి 10 months అవుతుంది. ఇప్పుడు పెట్టేది 10th month, 11th monthలో 1 year చేస్తారు కదా. సో అది ఎప్పుడు అనేది ఇంకా డేట్ ఫిక్స్ కాలేదు. ఫిక్స్ అయిన తర్వాత మీకు కూడా అప్డేట్ ఇస్తాము. అసలు చూస్తుంటే అప్పుడే 1 year అయిపోయిందా అన్న అది ఉంది. కానీ మాకైతే ఆమె చనిపోయింది అట్లా ఫీలింగ్ అయితే మాకు అస్సలకే లేదు. కాకపోతే మనతోటి లేదు, మనిషి మన దగ్గర లేదు అన్న అదొకటి ఉంది. కానీ ఆమె ఫోటో చూస్తేనే అనిపిస్తుంది ఆమె చనిపోయింది అనేది. లేకపోతే నార్మల్గా డ్యూటీకి పోయిందో, లేకపోతే ఏదైనా ఫంక్షన్కి పోయిందో, లేకపోతే హాస్పిటల్లో ఉన్న ఫీలింగ్సే ఉన్నాయి. నాకైతే, మా ఇంట్లో వాళ్ళకి కూడా అందరికి అట్లనే ఉంది. కానీ ఆమెని మరవడానికి కొంచెం ఇంకా చాలా టైం పడుతుంది. ఇప్పుడైతే ఇంట్లో పనులన్నీ స్టార్ట్ చేసుకోవాలి. నాని పాపను కూడా స్కూల్కి పంపిద్దాం అనుకున్నాము. కానీ మళ్ళీ మధ్యాహ్నం నుంచి తోలుకొని రావాలి కదా, ఎందుకనేసి ఇక అయిపోయినాము. ఓ పడుతూ గుడ్ మార్నింగ్. హలో ఇజ్జుడు, హాయ్, గుడ్ మార్నింగ్. ఏమిరా బాబు, కింద గేన్ ఏమైంది? కార్లో ఏమైంది చెప్పనా? అరే రాయిత్రి అవి దింపలే కదా ఇంకా. మాకు ఆయనకు చస్మాస్ కల్లద్దాల్స్ నాన్నగారు అట్లా అంటారు, కల్లద్దాల్స్. అయిపోయింది నాన్న, బస్ వచ్చింది, పోవాలి. హలో ఇజ్జుడు, రావమ్మ చందమ్మ. ఎందుకు కొత్త బాక్సా? స్కూల్కే పోతావు, కొత్త బాక్స్ ఏడికి పోతావురా? సప్న సాడీ బాగుంది. కరీంనగర్ అక్క అప్పుడు పంపించింది. ఇట్లా ఎప్పుడైనా కట్టుకున్నప్పుడు కూడా గుర్తుకుంటారు కదా, అందుకని ఇప్పుడు కట్టుకున్నాము. నాడు లోపల నాడు ఎట్లా పడుతుంది ఇవన్నీ. అది బిల్లు పోయి మింది కదా. ఈసారి తక్కువనే అయినాయి బాగా. మరి అంత తొందరగా గుంజుకొస్తేనే ఇంత అయింది బిల్లు. ఇంకా అలా అసలైన మన నూనెలు అవే మర్చిపోయినాయి. ఆయిల్స్ ఆల్రెడీ వచ్చినాయి. ఆయిల్స్ క్రియాన్సులు పట్టు ఒంటరంలో నిన్న ఒక్కదాని కోసం పోయినాం. యాక్చువల్లీ డైపర్ కోసం పోయినాం. ఇక డైపర్ కోసం మనం పోయినాము. కానీ ఈడ తెచ్చుకుంటే ఒకటి ఉంటే ఒకటి దొరుకుతలేదు, ఒకటి ఉంటే ఒకటి దొరుకుతలేదు. ఇక డిమార్ట్లో అయితే అన్నీ దొరుకుతాయి కదా మంచిగా. ఈడ షాప్లో డ్రై ఫ్రూట్స్ బాదము ఎంత చెప్తారు, మస్తు రేట్ ఎక్కువ చెప్తారు. 800 ఈడ, ఆడ 630 రూపాయలు కేజీకి. ఇక అందుకనే డ్రై ఫ్రూట్స్ అవి ఇవన్నీ ఇక దొరుకుతాయి. క్రియాన్స్ కూడా అన్నం తింటలేడు కదా, డ్రై ఫ్రూట్స్ ఏమైనా తీసుకొని వచ్చాము. తెచ్చడమే కానీ తినం మనం. అబ్బా ఇక మరి మొత్తం అట్లా చెప్పొద్దు బాబు. పల్లి పట్టి మొన్న దాకా ఉండదు సార్, నేను చూపించాలా? బీరువాల ఫ్రిడ్జ్లో. ఇక మొత్తము ఎట్లా అంటే వీళ్ళు మేము తెస్తున్నాం కానీ వాళ్ళే తింటలేరు అన్నట్టుగా మాట్లాడతారు. తిన్న వాళ్ళు ఎట్లుంటారు, తినే వాళ్ళు ఎట్లుంటారు తెలియదు సార్. నేను చెప్తున్నా కానీ నేను ఎంత తిన్నా అంతే. నేను తింటా, నేను అందరికీ నీకంటే డబల్ తింటా, కానీ నేను ఎంత తిన్నా అంతే. చాలు మళ్ళీ లేపనికి బంద్ అవుతుంది. మళ్ళీ ఇంకో రౌండ్ కాదు. ఇవాళ పెట్టి అన్నీ ఒకసారి వేసుకొని పోయి లోపల ఎందుకు చెప్పు. మరి పడతాయి అన్నీ ఒకదానిలో? పడతాయి. ఏం లేవు, అయిపోయినాయి. బిస్కెట్ ప్యాకెట్లు, ఉప్పు ప్యాకెట్లు, ఏ మరి అట్నే పట్టుకొని ఇద్దరం పట్టుకొని నాని రారా. ఇక సబ్బులు తీసుకోరు, నీది తమ్ముడు. ఇక నీది తమ్ముడు తీసుకో. ఇక బుడ్డ బాబు పట్టుకుంటావా? బరువు ఆపుతాడు, బరువు ఆపడు. ఫస్ట్ అవి పెట్టుకున్నాడు, పెట్టకున్నాడు. టైం అవుతుంది, పోరా. అయ్యింది ఈరోజు నిమ్మలంగా ఉన్నాం. మెల్లగా వేసి కూడా సాయంత్రం వరకు ఉంది కదా టైం. అప్పుడేమో 1 గంటల లోపు 2 గంటల లోపే ఉంటుండే కదా.
కానీ ఆయనకు ఆకలి అవుతుంది కదా, తమ్ముడు కూడా ఒక్క పొద్దున అయ్యేది. ఇంకా చిన్న చిన్న ఏమన్నా ఉంటా ఈమెతో పంపి. ఇగో ఈ బిస్కెట్ ప్యాకెట్ తీసుకో, నువ్వు డ్రెస్కి ఇది కొద్దు, ఇదేం పడవు, పొడుగు ఏం లేదు. ఇది చూడరా నాని, పిచ్చమ్మలెక్కనే ఉన్నావురా నువ్వు అయితే. అయితే ఈరోజు తమ్ముని బర్త్డే. ఈరోజేనా? మరి అట్లా సడన్గా? అట్లా సడన్గా ఏంది, ఈరోజు జూలై 30. అంటే ఒరిజినల్ ఒకటి ఉంది, డూప్లికేట్ ఒకటి ఉంది. ఆగస్ట్ 8కి ఒరిజినల్, కానీ తమ్ముడు డూప్లికేటే వేసుకుంటాడు. దప్పటి ఇది అయిపోయినాయి అంతేనా? ఆ కిందకి కొబ్బరికాయ ఊరికే తమ్ముడు కొబ్బరి చట్నీ కావాలంటాడు. నేను అమ్మ వాళ్ళ ఇంటి కాడికి వెళ్ళి తీసుకొని వచ్చింది, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2-3 రోజులకు వస్తాయి. నాన్న అట్ట పట్టరా, ఇది తీసుకో, ఇంట్లో పెట్టినప్పుడు పాటు వస్తున్నాడు. శిరీష గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ బావా. తంబలియా, థ్యాంక్ యూ సో మచ్. మీరేం తాగారు? చాయ్ తాగిరా? చాలా అయినా బావా. ఓకే. ఇడేం చేస్తారు? పూల పళ్ళ? ఎవరికి పూల పళ్ళు? ఇడ్లీ దాల్ముడి రాసుకున్నాం. అరే మన అర్థమవుతుందా? అరే అర్థమవుతున్నా. ఇగో చికెన్, మటన్, పూలు, పండ్లు, పల్పి, ఆరెంజ్, ఇస్తరాకులు, గ్లాసెస్, ఇడ్లీ, మిక్సరు. అంటే రెడ్ పెయిన్ కదా, అంత క్లారిటీ కనబడదు. వా, కర్డ్. నువ్వు అమ్మలా తాగుతున్నా. ఫాస్టింగ్ ఉన్నాను నేను ఉండే కదా. నాకు నేను ఒక్కడండి ఇప్పుడు. నాన్న కూడా మీ ఇద్దరు ఉంటారు కదా. పెరుగు చిన్నది తీసుకురా. పెరుగుందా రా? సరిపోతుందా? అమ్మకి కదా చిన్న ప్యాకెట్ తీసుకో. చిన్నది ఒకటి తీసుకోరా, పెరుగు ప్యాకెట్ రాయి. పెద్దది వద్దు. స్మాల్. ఇంకా ఇక్కడ సాగబెట్ట నీకు ఒకటి కోటర్ హాఫ్. హాఫ్ ఎందుకురా? కళ్ళు దొరికితే కళ్ళు దొరకదు. ఇప్పుడు దొరుకుతాయి సార్. వానకాలం కళ్ళు దొరుకుతుందా? వానకాలం కళ్ళు దొరుకుతాయి ఏదైనా కావాలంటే ఊర్లో ఆ కళ్ళు ఉంటుంది, చూడబుడ్డి కళ్ళు ఉంటుంది. మరి ఇంకా కొబ్బరికాయ తెచ్చిన రాసుకో. కొబ్బరికాయలు వద్దు, పండ్లు పూలు పండ్లు. పూలు పండ్లు ఇంతే. ఏమంటే మెసేజ్ చేయరు సరేనా? సో ఈరోజు హ్యాపీ బర్త్డే చెప్పించుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ. కాదు, సంవత్సరం 2 బర్త్డేలు చేసుకుంటారు. నేను ఒకటే చేసుకుంటా. ఏది? 2 బర్త్డేలు ఒకటే బర్త్డే చేసుకుంటారు కదా. నా బర్త్డే ఎప్పుడైనా ఆగస్ట్ 15th. జూలై 30కి. ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ అది. తెలుసా నీకు? ఎట్లా తెలుసు? అమ్మనే చెప్పింది. అమ్మకి క్లారిటీ తెలియదు. అమ్మకి నీకు గుర్తు పెట్టుకుందంట 8వ తారీఖు 8వ నెల. ఏ సంవత్సరం అని గుర్తులేదు. అమ్మని మస్తారైనా, నాయనమ్మ మస్తారైనా, వాళ్ళకి ఏం తెలియదు. 8వ తారీఖు సెలవు 15వ తారీఖు అట్లా గుర్తు. వాళ్ళు 10th క్లాస్ ఉన్నప్పటి నుంచి 10th క్లాస్ సర్టిఫికేట్ వస్తుందా? 10th క్లాస్ సర్టిఫికేట్ ఏమంటారు తను? 10th క్లాస్ సర్టిఫికేట్ లో అది వస్తుంది కదా, ఏదో సార్ హ్యాపీ బర్త్డే డేట్ ఆఫ్ బర్త్. సో 10th క్లాస్ డేట్ ఆఫ్ బర్త్ నుంచి 10th క్లాస్ ఫ్రెండ్సే నాకు కూడా బర్త్డే చేయడం స్టార్ట్ చేసిరు. ఇక ఆ డేట్ ప్రతిసారి కొండగట్టు పోతాడు, ఇంటికాడ ఉండనే ఉండడు. పెళ్ళైనప్పటి నుంచి 3 సంవత్సరాల నుంచి అంటే సింగిల్ ఉన్నప్పుడు పోయినాంలే. ఇప్పుడు పెళ్ళైనాక బాగుండదు కదా, పోతే ఫ్యామిలీతో వాళ్ళు ఒక్క నుంచి వచ్చినారు అంటారు ఎవరైనా. సో అంటే నిన్న సాయిగాన్ బర్త్డే ఉంటుంది, ఈరోజు నా బర్త్డే ఉంటుంది. ఇద్దరం కలిసి ఒకటేసారి పోయేటాలు అట్లా అని చెప్పేసి. సరే, వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ. ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు జరుపుకుంటున్నాం. జన్మదిన శుభాకాంక్షలు. జన్మదిన శుభాకాంక్షలు. సో నాకు కూడా మళ్ళీ ఏమి తీస్తున్నావు రా? చేరేసుకొని మళ్ళీ తీస్తున్నావు. ఇలాంటి నాకు పెద్ద బాక్సులు వస్తేనే నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది. చిన్న చిన్నవి పంపిస్తే నాకు ఇంత ఇంట్రెస్ట్ అంటే. రాత్రి చెల్లె చూపించింది. మళ్ళీ స్వామి రా నాని తొందరగా ఎట్టుండారా, ఫాస్ట్ ఉండాలి. ఇగో ఇటు జింపుడే అనుకో దానికి పోదే కదా. ప్యాకింగ్ మనం కూడా చేసిన పోతుంది, లోపల ఏం కాకుండా ఉంటుంది ప్యాకింగ్కి. రిప్లైలు ఒక 2000 రిప్లైలు ఉన్నాయి. చేయాలి చేయాలి. రిప్లైలు ఎడిస్తున్నాం, నిన్న అయ్యాలి ఈరోజు. మన ఇంట్లో ఫ్యాన్ ఖరాబ్ అయింది కదా, ఫ్యాన్ బుక్ చేసిరా? కాదు, వెరైటీ ఉన్నాయిరా. శిరీష తొక్కమ్మా పచ్చడి అని అనుకుంటున్నా నేను, చెప్పలేము మరి. ప్యాకింగ్ మాత్రం సూపర్ వచ్చింది. మేబీ అదే కావచ్చు. ఇంత సీసలే 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 ఉప్పు డబ్బలు, పసుపు డబ్బలు. ప్యాకింగ్ సూపర్ వచ్చిందిరా. బాగుందా? ఇదిగో క్వాలిటీ కూడా మందం మస్తు ఉంది. ప్లాస్టిక్ వాడొద్దని చెప్పేసి ఈ డబ్బాలు మంచి పని చేసారు.
మంచి ఎంత ఉందో ఏమో అన్ని కనబడతాయి, పైకి వెళ్ళి కిందికి వెళ్ళి అన్నింటిలో. కానీ జాగ్రత్తగా వాడాలి మీరు. రప్ప 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 వాడేది అనుకో కారం పొడి తీసేది అదే పక్కన జారి కింద పడుతుంది. ఇగో పైకి వెళ్ళి కూడా చూసినావా, ఇట్టకేం చూసినా కనబడతా అనమాట లోపల ఏమన్నా. మంచి క్వాలిటీ ఉంది, బిల్డ్ పగిలిపోతుంది. వద్దు అందులో ఏం లేదు, ఉంటుంది అది. రన్ ఓపెన్ చేయాలా? ఏ వద్దిగా, మళ్ళీ తర్వాత చూసుకున్నాం. ఇప్పుడు పని ఉంది శేఖర్. ఒకటే వచ్చిందా నిన్న? ఒకటే అన్నది. ఎవరు చెప్పారు? జ్యోతి తీసుకుందా? సెల తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ మీ అందరికి. అయితే అక్క వాళ్ళకి ఎంతమంది చెప్తున్నాం మనం, పంపించిన వాళ్ళ కింద కమెంట్ పెడితే మనం హైలైట్ చేసుకుంటాం కదా. వాళ్ళు పంపిస్తూ కానీ అక్క వాళ్ళు చెప్పుకోవడం ఇష్టం లేదు, చాలా మటుకు అట్లా చేస్తున్నాం. డాడీ కూడా అదే అన్నాడు, వాళ్ళు ఎవరు తెలియకుండా ఇప్పిస్తారా అందరి ముందు కూడా పబ్లిక్ గారు కదా, ఉన్నాను లే అని చెప్పింది. ఇక అప్పుడు పోమా వేడికి రెడీ అవుతుంది, గబే ఎత్తుకురా. చినిపోయిందిరా నాని షర్ట్. చినిపోకూడదు కాదు, స్టైల్ గట్లే ఉంటుంది. దీనికి ఇంకో జాకెట్ ఉంటుంది చెప్పురా. దాని మీకు ఇంకో జాకెట్ వేసుకోవాలి. రైట్ పోమా ఇక. రైట్ అన్నీ తీసుకున్నావుగా, మర్చిపోలేగా. ఆ పేపర్ తీసుకున్నావు, రాసిన పేపరు. సప్నా బాయ్. అవును నీ పైన వస్తాడు ఎవరైనా? సీసీ కెమెరా అయినా. అరే మొన్ననే వస్తుండని చెప్పిన కదా, వచ్చి చెక్ చేసిపోయినా. చెక్ చేసిపోయినా మనం మా బోనాలు పోయినా కదా, ఇంటికి వచ్చి చూసిపోయాడు. 4 సరిపోతే అన్నా అన్నాడు. 4 సరిపోతాయి అట్లా. రైట్ ఓకే. ఏ అమ్మ మంచిగా ఎటు పోయినావు ఇన్ని రోజులు? పత్తాకులు ఎక్కడ పోయినావు? పాతింటి పోయినావా? ఓకే. నువ్వు కూడా వస్తావు సప్న? మరి ఏంది అది ఈ రోజు ఏంది మరి జజ్జన్ జన్ అంటారు మరి. కార్ మలుపుకరా శేఖర్. నేను అదే అనుకుంటున్నా. ఓ అది దగ్గర కట్టుకో, దేడి బిత్తి అయ్యేది. ఏమన్నా మా గల్లీకి రావు, అట్ను చట్ట పోతున్నావు. రోజు పువ్వు ఉందా? అయిపోయిందా? వా అది కనిపించకుండా 1 2 3 4 పువ్వులు ఉన్నాయి. 4 పువ్వులు. ఇది కొత్తగా ఈ పొప్పటి చెట్టు పెరుగుతుంది మా ఇంటికాడ. ఈ పొప్పడాకి తినొచ్చా అమ్మా? పొప్పడాకి తినొచ్చా? ఏం కాదా? జ్యూసా? జ్యూస్ వద్దు కానీ లే తాకు తింటా. డైరెక్ట్ తాగుతున్నా ఇప్పుడు. ఇది తింటున్నా. ఆకులు తినడం నాకు ఇష్టం. ఎటో ఉంది ఇది. ఏమన్నా ఇన్ని రోజులు రాకుండా పోతే ఎట్లానా? సప్నకి ఇది ఒకటి తీసుకో, సగముకి వచ్చింది అది. కారు వెళ్ళిపోదా? కొంచెం ముగ్గురు జరుగు. ఇంకో సప్న ఇది తీసుకో, మర్చిపోకు. డేంజర్ ఉంది అది. ఇప్పుడు అవి ధర ఇది మంచిగా తీసుకోపోయావు. ఇది ఉట్టి ఉంది సప్న, ఇది వద్దు. ఏదో గట్టిది ఇదా? అది 90 కానీ అది ఖరాబ్ కావు. 90గా ఇదే 60కి ఇచ్చేసి. లాస్ ఏం కావు, మా వస్తావు. ఇవే తీసుకో సప్న, కలర్. ఇవి కలర్లు అల్లి సప్న, ఇవి తీసుకోవద్దు. ఉన్నా ఉట్టేనే పోతాయి అవి. గవిట్లకి ఏమవుతుంది? రైట్, ఆరెంజ్ ఎన్ని ఉంటుంది తీసుకో, ఇంకా బెస్ట్. నడు పో, మళ్ళీ కాయ నువ్వు. మేము పోతున్నాం. బాయ్ సప్న. హలో నాని, నువ్వు వేడికమ్మా. ఈ మేడికి ఏమైందిరా మళ్ళా? మరి కెమెరా దింపుతుంటేగా. రైట్ ఇటు చూడు, రైట్ చూడు. గిట్ మధ్యలో రా. అరే నాని ఇటు రారా, వాళ్ళిద్దరు తీనాక నువ్వు ఇటు రారా. వెనకాల పడుతురు గిట్రా. ఇంకా జరుగు. రైట్ రైట్ అని చెట్ల కాడ దిగు. ఇంకా నువ్వు ఓల్డ్ మనిషి లెక్కుంటావు ఏందిరా చెట్ల కాడ దిగుడు. రైట్ ఓకే. ఇట్లా ఉండు, ఇట్లా మంచిగా వస్తుంది. ఇట్లా ఉండరు. రైటా రైటా ఓకేనా? డన్నా. ఇది చూడు, అట్లనే ఉండరు. ప్రోగ్రామ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫొటోస్ కంప్లీట్. నాని ముంగడ కూర్చున్నా ఇంకా కూర్చోవా? ఇక్కడ కూర్చోవా? ఏ రాంతి ఇక మళ్ళీ ఇంటికాడ ఏం చేస్తుంది? జర తిప్పుతుంటే జర సిటీ లొకేషన్ చూస్తుంది. అరే దీరా సెంట్రల్ లాక్ లేక ప్రతిసారి డోర్ తీయాల్సి వస్తుంది. వావ్, మరి ఎన్నిసార్లు ఎక్కినా మేము ఎన్నిసార్లు దిగినా అనుకుంటాం. అది కాదురా,
అనుకుంటా అంత అనుకుంటా నేను నాని మంచి కూర్చోబే చెప్పినారు క్లియన్స్ 3 కిలో మటన్ గడ్డసి కొట్టించింది మామూలు దానికి వచ్చాడు మామూలు దానికి भैया दाल मुड़ी है तो भैया दाल मुड़ी होना एक पल्पी है उधर है जी उधर है पूरा दाल मुड़ी 20 रुपए का दो और एक पल्पी 1 लीटर का दो देख रहे हैं अब आ जाओ నువ్వు పల్పి తీసుకోలేగా అదే తీసుకున్నా ఇంకేమైనా అయిపోయినాయా ఇడ్లీ కావాలి ఇడ్లీయా మిక్చర్ కూడా అయిపోయింది దాల్ ముడి తీసుకున్నా ఇడ్లీ ఒకటి తీసుకోవాలా స్వీట్ ఏమన్నా తీసుకుందామా తీసుకోరా మరి రైట్ ఓకే ఓకే भैया ये स्वीट दो ना 2 पीस दो हाफ के जी कितना पाव के जी 90 कितना पीस आता क्या 5-6 आता जी 5-6 आता ठीक है दो बस 2 को कितना 30 रुपये हो गया ఇడ్లీ ఎడ తీసుకుందాం